నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. వారోత్సవాలలో భాగంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలని ప్రారంభించడం జరిగింది. కింగ్ కోబ్రాల సంరక్షణ బ్రోచర్ ని ఆయన ఆవిష్కరించారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకి నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజయం సాధించిన వారికి పవన్ కళ్యాణ్ బహుమతుల్ని ప్రదానం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణం చాలా కీలకమైనది. నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేదంటే స్కూల్లో చెట్లు ఉండేవి కదా, సరిగ్గా ఉన్న చెట్లను పిల్లలంతా కొమ్మలుగా కానుగ చెట్లు ఉన్నాయి. కానుగ చెట్లు ఏమి తొయ్యకపోతే ఏం చేస్తారో ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మలు. ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమేది. నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే. ఈ పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడ ఇచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న దాన్ని తినడానికి పక్షులు అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించిన జీవం పెరిగిపోద్ది. మనకేంటంటే ఉబుసిపోక చిన్నప్పుడు చెప్తా ఉండాలి నాకు, రాత్రుల పూట మొక్క దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని, మొక్కలు నిద్రపోతాయని. ఒక పిడివాదం ఉంటుంది మనకి, మొక్కలు నిద్రపోతాయి, అవి గొరక పెడతాయా, పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక మొండివాదం వస్తుంది మనందరికీ. అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా కోస్తే బాధపడతాయి, అవి కూడా విలవిల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు, ల్యాబ్స్లో ప్రూవ్ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం. మన పెద్దలు చెప్పే మాట ఒకసారి దానికి సైంటిఫిక్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ సైంటిఫిక్ బేసిసే ఉంటుంది. శాస్త్రీయంగా దాన్ని అది వెంటనే చెప్పలేకపోవచ్చు. అందుకే పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం వినాలి. చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది. మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రుల పూట అంటే ఎందుకు ముట్టుకోకూడదు. ఈ వితండవాదంతో చంద్రబాబు ఒక దుర్మార్గమైన సాంప్రదాయాన్ని తీసుకొచ్చారని మాజీ మంత్రి అంబటి రామ్, అలాగే కేసులు మాఫీ చేసుకోవడానికి నా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఇసుక సిండికేట్ కారణంగా టీడీపీ ఎమ్మెల్యేలకి సంపద సృష్టి జరుగుతుందని అన్నారు. ఈ మేరకు అంబటి సోమవారం మీడియాతో మాట్లాడారు. తన అధికారాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఉమాపతి రెడ్డి ఫిర్యాదుతో 20 మంది కేసుపై పెట్టారు. చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉమాపతి రెడ్డి దర్యాప్తునికి సహకరించడం లేదని అబద్దాలు చెబుతూ పోలీసు విచారణలోనే కేసు క్లోజ్ చేయాలనే కుట్రలకి పాల్పడుతుంది. అధికారంలో మీ మీద ఉన్న కేసులన్నీ కూడా క్లోజ్ చేయించుకుంటారా అని ప్రశ్నించారు. ఇప్పుడు విషయాలు మీడియాతో మాట్లాడిన ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ప్రధానంగా మొదటి అంశం చాలా ఫేమస్ గా అంగళ్ళ కేసుగా ప్రచారమైనటువంటి కేసు. చంద్రబాబు నాయుడు గారి మీద 2023లో ఆగస్టులో క్రైమ్ నెంబర్ 79/23
అన్నమయ్య జిల్లా ముదివేడి పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం నాయకుల మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది. ఆ క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత అది కూడా 307 సెక్షన్, ఇంకా అదర్ సెక్షన్స్, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ కూడా హైకోర్టు వారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి దశ. ఇందులో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పత్రికల్లో చూసాం, ఈ కేసు ఆ రోజున అంగళ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ డిఆర్ ఉమాపతి రెడ్డితో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసు ఏంటో కొద్దిగా పూర్వపరాలకు వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు ముదివేడు సమీపంలో 750 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఒక రిజర్వాయర్కి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఎన్జిటికి వెళ్లి అక్కడ స్టే తీసుకొచ్చారు. దాన్ని సందర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున నాయకుల్ని, బలగాల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఘర్షణ జరిగాయి. ఆ ఘర్షణ సందర్భంలో పోలీసులు కొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక పోలీస్ అధికారికి, ఒక పోలీస్కి అధికారి లేకపోతే ఆయన కానిస్టేబుల్, ఆయనకు గాయం కూడా అయింది. వీటిని పురస్కరించుకొని అప్పుడు ఉమాపతి రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకొని 20 మంది మీద 307 మరియు ఇతర సెక్షన్స్ తో కేసు నమోదు చేశారు. జనరల్ గా కేసు నమోదు చేసిన తర్వాత దాని యొక్క న్యాచురల్ కోర్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆ తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, కోర్టులో విచారణ జరిగిన తర్వాత దానిలో వాస్తవాలుంటే శిక్షిస్తారు, లేకపోతే లేదు. అందరికీ తెలిసినటువంటి ప్రొసీజర్. కానీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిన తర్వాత మాచర్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె మణికంఠ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ మద్యం షాపుల దరఖాస్తుల్ని గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ నెల 9వ తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తుందని తెలిపారు. టెండర్ దక్కించుకున్న వారికి 6 కిస్తీలలో 1 కిస్తీ కట్టిన సరుకులు అలాట్మెంట్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం మనకి 2024-26 2 సంవత్సరాలకి మద్యం పాలసీ ప్రవేశపెట్టింది. కలిసి మనకి మాచర్ల స్టేషన్ 10 స్టేషన్ ఉన్నాయి. మన అల్లూరు డిస్ట్రిక్ట్ లో 10 స్టేషన్ ఉన్నాయి. అందులో మన మాచర్ల స్టేషన్ కూడా ఒకటి. మాచర్ల స్టేషన్ మనకి మొత్తం 10 షాపులు నోటిఫై చేయడం జరిగింది. జిల్లాలో 129 షాపులు నోటిఫై చేయడం జరిగింది. మన మాచర్ల స్టేషన్ 10 షాపులు మండలంలో, అంటే మున్సిపాలిటీలో 2, రూరల్లో 2, మున్సిపాలిటీ వెల్దులో 3, ఉదురుకిలో 2, మొత్తం 10 షాపులు మనకి ఇక్కడ మాచర్ల స్టేషన్ లో నోటిఫై చేయడం జరిగింది. సో అప్లికేషన్స్ ప్రక్రియ కూడా మొదలైంది. ఆల్రెడీ 1వ తారీఖు నుంచి అప్లికేషన్ స్వీకరణ స్టార్ట్. ఈ రోజు మనకి 9వ తారీఖు ఆఖరి తేదీ. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్స్ అన్ని బోత్ ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తాం. ఆన్లైన్ పద్ధతిలో ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర ఉండే అప్లికేషన్స్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియను కూడా చాలా సులభంగా చేశారు. జస్ట్ వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. ఒక ఐడి ప్రూఫ్, ఆధార్ కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఒక ఐడి వాళ్ళు ఈజీగా రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఆన్లైన్ లో 2 లక్షలు పే చేసుకోవచ్చు. లేదంటే చలానా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా డీడీ ద్వారా, ఆఫ్లైన్ పద్ధతిలో డీడీ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పేమెంట్ ప్రక్రియలకి 2 లక్షల లైసెన్స్ అప్లికేషన్ ఫీ నాన్ రీఫండబుల్. ఆ నాన్ రీఫండబుల్ 2 లక్షల అప్లికేషన్ ఫీకి ఈ పద్ధతుల్లో, అంటే ఆ నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, డీ కానీ, చలానా కానీ, చలానా అయితే SBIలో పే చేయాల్సి ఉంటుంది. లేదా సిమ్ చలానా కూడా వాళ్ళంతటి వాళ్ళు సిటిజన్ చలానా కూడా రేస్ చేసుకుని పే చేయొచ్చు. డీడీ అయితే ఎనీ నేషనల్ అయితే షెడ్యూల్డ్ బ్యాంక్స్ లో డీడీ 2 లక్షల డీడీ కట్టి మాకు సమర్పిస్తే ఆఫ్లైన్ లో కూడా దాన్ని మేము వెరిఫై చేసి చేస్తాము. సో ఈ ప్రక్రియలో ఇప్పుడు దాకా మాచర్ల స్టేషన్ ఉన్న 10 షాపులకు కానీ 10 అప్లికేషన్లు వచ్చినాయి. మనకి ఇంకా 3 days టైం ఉంది. సో మెయిన్ ఈ లాస్ట్ లోనే ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి అందుకని చేసే విజ్ఞప్తి ఏంటంటే చివరిలో ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ సర్వచ్చు. కాబట్టి అందరినీ ముందే దరఖాస్తు చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఈ రోజు రేట్లో మనకి అప్లికేషన్స్ చాలా ఎక్కువ సంఖ్యలో రావచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం మాచర్ల పరిధిలో కూడా. అలాగే ఎల్లుండి సాయంత్రం 5 వరకే సమయం ఉంది. 11వ తారీఖున కలెక్టర్ గారి సమక్షంలో టౌన్ హాల్, ప్రకాష్ నగర్ మన
నర్సరావుపేటలోని టౌన్ హాల్లో మధ్యాహ్నం లోపు ఆ ప్రక్రియని పూర్తి చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం టౌన్ హాల్ ప్రక్రియలో. సో పోలీసు అండ్ ఎస్పీ గారు వస్తారు, అలాగే కలెక్టర్ గారి సమక్షంలో లాటరీ జరుగుతుంది. జరిగిన అప్లికెంట్స్కి వెంటనే ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం, తర్వాత ఆ ప్రక్రియను బట్టి వాళ్ళకి స్టాక్ అలాట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మెయిన్ మనకి 55 లక్షలు 65 లక్షలు 2 స్లాబ్స్ ఫిక్స్ చేయడం జరిగింది. మన ఉన్న పల్నాడు పాపులేషన్కి సంబంధించి పాపులేషన్ బేస్ మీద స్లాబ్స్ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఆ మనకి ఉన్న స్లాబ్ 65 లక్షల స్లాబ్లో 1/6 ఆఫ్ ది అమౌంట్ మనకి లైసెన్స్ విత్ ఇన్ 1 డేలో మనకి పే చేయాలి. అంటే మనకి 11వ తారీఖున సెలెక్ట్ అయిన వెంటనే ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఉంటారో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ 1/6 ఆఫ్ ది అమౌంట్ని వెంటనే రెమిట్ చేయాల్సి ఉంటుంది, మనకి కట్టవలసి ఉంటుంది. రిమైనింగ్ అమౌంట్ 2 మంత్స్కి ఒకసారి మనకి షిఫ్ట్స్ కింద ఇస్తాము. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మనకి నాటుసారా గాంజాయి అది చెప్తున్నారు కానీ చర్యలు ఏం లేవు. ఇప్పుడు చూసినా కూడా అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నేను ఖచ్చితంగా మళ్ళీ అనాలిసిస్ చేస్తాను. ఎక్కడెక్కడ మనకి మీరు అన్నట్టు గాంజా నాటుసారా ఎక్కడెక్కడ ఉందో. ప్రభుత్వం కూడా నవోదయం 2.0ని స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్ అక్టోబర్ 2 నుంచి స్టార్ట్ అవ్వాలి, బట్ ఈ అప్లికేషన్స్ ప్రక్రియలు అన్నీ ఉన్నాయని ప్రస్తుతానికి పోస్ట్పోన్ చేశారు. త్వరలోనే ఆ నవోదయం 2.0లో ఈ నవోదయం ఈ ఐడి నాటుసారా మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అలాగే మీరు అన్నట్టు ఈ గాంజా కల్చర్ కూడా ఏదైతే పెరుగుతుందని మీరు చెప్తున్నారో దాని మీద కూడా ఖచ్చితంగా దృష్టి సారించి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. అలాగే యూత్ కూడా దీని బారిన పడకుండా వాళ్ళకి అవసరమైన కౌన్సిలింగ్ కానీ డిఎడిక్షన్ సెంటర్స్ కానీ వాట్ ఎవర్ వే పాసిబుల్ మేము ఖచ్చితంగా అన్ని వైద్య ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి 34 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 35 సంవత్సరంలో అడుగుపెట్టిన ఆరోగ్య విస్తరణ అధికారి సికా శాంసన్ ని క్రోసర్ పిహెచ్సి సిబ్బంది శాల్వా బొకేతో ఘనంగా సత్కరించారు. మొదటిగా కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్ సిరిచందన, డాక్టర్ మహమ్మద్ సాద్, డాక్టర్ ధనుష్లు శాంసన్ కి శాల్వా బొకేలతో సత్కరించారు. అలాగే ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ విధి నిర్వహణ ఘనతకు మార్గమని శాంసన్ వైద్య ఆరోగ్య శాఖలో మరిన్ని ప్రమోషన్లు పొందాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు ధనుష్, మహమ్మద్ షాద్, సిరి చందన, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాంసరావు, ఆరోగ్య పర్యవేక్షణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం అడుగుపెట్టారు శాంసన్ సిక్కా గారు. ఎంతో మంది సేవలు పేద ప్రజలకు కానీ లేకపోతే హాస్పిటల్ సిబ్బందికి అయితేనేమి తన సేవలు అందిస్తూనే ఉన్నారు. ఇంకా అందించాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.